శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. 29వ భాగం. విదురుడు, ఈ పాంచాల రాజనందన ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన భారం మీ అందరి మీద ఉంది. సమాధానం ఇవ్వకపోతే ఆ పాపం మనల్ని కట్టి గుడుపుతుంది. ఆ సమాధానం ధర్మవిరుద్ధంగా ఇస్తే ఆ ఫలితమంతా వారే అనుభవించాలి అని హెచ్చరిస్తుండగా కర్ణుడు నవ్వుతూ, దుశ్శాసన, ఈ దాసిని మీ ఇంటికి తీసుకుపో అనగా దుశ్శాసనుడు దీర్ఘంగా ఊపిరి విడిచి లేచి ద్రౌపది వైపు అడుగులు వేస్తున్నాడు. అప్పుడు ద్రౌపది, సదస్సులందరికీ అభివాదాలు అర్పిస్తున్నాను. స్వయంవర వేళ తప్ప మళ్ళీ నేను ఎవరికంటా పడలేదు. రాజభవనంలో ఉన్న నన్ను కన్నెత్తి చూడగల సాహసం ఎవ్వరికీ లేకపోయింది. ఈనాడు ఈ జోదం పేరిట ఇంతటి అవమానం జరిపారు. కులస్త్రీని, ఏకవస్త్రను సభామధ్యానికి ఈడ్చుకురావడం మీ వంశ సాంప్రదాయానికే కళంకం. ధర్మతత్పరుడైన పాండవజ్యేష్ఠుని భార్యను దాసీస్థానంలో ఉంచే దుస్సాహసం మీకే చెల్లింది. ఇందుకు నేను ధర్మ విజితనా అధర్మ విజితనా అని రెట్టించగా భీష్ముడు, అమ్మాయి, ధర్మం బహుసూక్ష్మమైంది. ఈ ధర్మ నిర్ణయంలో మహామహులే తలక్రిందులవుతూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఒక విచిత్రం కనిపిస్తూ ఉంటుంది. బలవంతుడు ఏది ఆచరిస్తే అదే న్యాయమని ప్రచారం చేయడం, బలహీనుడు చేసే ధర్మ ప్రచారాన్ని తోసిపుచ్చడం కూడా ఆ విచిత్రాల్లో ఒకటి. ఆ బలం ధర్మబలాన్ని ఎడమచేత గంటగలదు అని కనుకనే ద్రోణాచార్య, కృపాచార్యాది ప్రముఖ ధర్మవేత్తలందరూ 2 చేతులతో తలలు వెగబెట్టుకుని కూర్చున్నారు. ఇక ఈ సమయంలో ధర్మ నిర్ణయం చేయగలవాడు ధర్మరాజు ఒక్కడే అని మౌనం వహించాడు. ద్రౌపది దుఃఖభర హృదయంతో తలదించుకుంది. సభ మౌన నిశ్శబ్దంలో ఉంది. అది గమనించి దుర్యోధనుడు, ద్రౌపది, నీ ప్రశ్నకు భీమార్జున నకుల సహదేవులు జవాబిస్తారేమో అడుగు. కాక ధర్మపరుడైన ధర్మరాజు చెప్పినా మంచిదే. నిన్ను నీ భర్తలను చూస్తుంటే సభాసదులకి విచారంగా ఉంది అన్నాడు. సభలో కొందరు దుర్యోధనుని అభినందిస్తూ ఉంటే మరికొందరు నిందిస్తూ వారిలో వారే గుసగుసలు పోతున్నారు. కొంతసేపటికి మళ్ళీ నిశ్శబ్దం తాండవించింది. అప్పుడు భీముడు లేచి, ఈ ధర్మరాజు నన్ను ఒక్కడినైనా జూదంలో ఓడిపోయి ఉండకపోతే ఈ ప్రపంచంలో ద్రౌపది వైపు కన్నెత్తి చూడగల ప్రాణి ఉండేది కాదు. ఆ స్వేచ్ఛ నాకుంటే ఈ పాటికి వీరంతా యమసదనం చేరి ఉండేవారు. మేము ధర్మసూత్ర బంధంలో ఉండిపోయామని బుసకొట్టే పాములా నిలబడ్డాడు. భీష్మద్రోణులు భీమసేనుని క్రోధాన్ని ఉపశమింపజేసి ఓరిమి అవసరం అన్నారు. సభ విచలిత హృదయంతో నిశ్శబ్దంగా ఉంది. అప్పుడు కర్ణుడు, పాంచాలి, సేవకుడు, కుమారుడు, పరాధీన ఆయన ఆడది ఎప్పుడూ అస్వతంత్రులే. సర్వసంపదలు కోల్పోయి సేవావృత్తిలో ఉండేవాడి భార్య, వస్తువులు అన్నీ వాడు సేవించే యజమానివే అవుతాయి. ఇప్పుడు నువ్వు దుర్యోధనుని దాసివి. ఆయన ఏ పని చెప్తే అది చెయ్యాలి అని నవ్వుతుంటే భీమసేనుని గుండెలో రేగిన మంటలు, సెగలు ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా వెలువడుతున్నాయి. కన్నులలో ఎర్రజీరలు రేగుతుండగా ధర్మజుని వైపు చూశాడు. ఆయన కన్నులతోనే శాంతంగా ఉండమని సౌజ్ఞం చేశాడు. శాంతం కాక ఎవరి మీద కోపగించను? కర్ణుడు ధర్మం చెప్పాడు. ఇంతకు మీరు ఆడిన జోదం ఇంత పరాభవాన్ని తెచ్చిపెట్టింది అని తలదించుకున్నాడు. అప్పుడు దుర్యోధనుడు వికటంగా నవ్వి భీముని వైపు కోరచూపు చూసి, ధర్మనందన, మీరు చెప్పండి, ద్రౌపది ప్రశ్నకు సమాధానం అంటూనే ఏనుగు తొండాల వంటి తన తొడలు చూపుతూ ద్రౌపదికి అక్కడికి వచ్చి కూర్చోమన్నట్టుగా చేయి సన్న చేశాడు. అది భీమసేనుడు కంటపడింది. ఒక్క సింహగర్జన చేసి, దుష్ట దుర్యోధన, రానున్న సంగ్రామంలో ఇప్పుడు నువ్వు చూపిన తొడలు విరగొట్టి రణరంగంలో రక్తధారలు చిమ్మించకపోతే నేను పితృదేవతల గతి తప్పిన వాడినే అవుతాను అని పళ్ళు పటపటా కొరికాడు. అప్పుడు విదురుడు, నాయన, ఇంక ఈ దురాగతం ఆపండి. ఇది కురువంశానికే కళంకం. ధర్మరాజు తనను వడ్డీ ఓడకముందు ద్రౌపదిని పందెం కాసి ఉంటే అది ధర్మమయ్యేది. అలా జరగలేదు అని చెబుతూ ఉంటే దుర్యోధనుడు చేత్కారం చేశాడు. పరిస్థితి విషమిస్తుందని విదురుడు గాంధారిని తీసుకువచ్చి వెంట పెట్టుకుని ధృతరాష్ట్రుడికి విషయం అంతా వివరించగా విన్న ధృతరాష్ట్రుడు, ఓరి మూర్ఖుడా దుర్యోధన, గురు వృద్ధ జనం ఉన్న సభలోకి ఈ వంశపు పెద్ద కోడలను రప్పించి అత్యాచారాలు సాగిస్తావా? నీకంటే నీచుడు లేడురా అని ద్రౌపదిని దగ్గరికి రప్పించుకొని, అమ్మాయి,
వాళ్ళ మూర్ఖత్వాన్ని గురించి ఆలోచించుకు. నీ వంటి ఉత్తమ గుణవతికి ఏ మేలు చేసినా అది మా అదృష్టమే. నువ్వు ఏం కోరినా ఇవ్వవలసిందే. కోరుకో అన్నాడు ద్రౌపదిని. మహారాజా, మీరు వరం ఇవ్వదలిస్తే ధర్మనందనుని బంధ విముక్తం చేయండి. లేకపోతే నా బిడ్డలు శాశ్వతంగా లోకంలో దాసీపుత్రులవుతారు అనగా అంగీకరించి మరొక వరం కోరుకోమన్నాడు. నా భర్తల ధనుర్బాణ రథాలు వారికి ఇప్పించండి అంది. ధృతరాష్ట్రుడు అంగీకరించి మరొక వరం కోరుకోమనగా, మహారాజా, నేను ధర్మం తప్పి నడవను. క్షత్రియకాంతకు 2 వరాలు కోరే అర్హతనే ధర్మశాస్త్రం అనుగ్రహించింది అని పలికింది ద్రౌపది. ధృతరాష్ట్రుడు ఆమె కోరిన 2 వరాలు ఇచ్చి ఆమె ధర్మవర్తనను అభినందిస్తుంటే భీమసేనుడు పొంగి వస్తున్న క్రోధంతో ధర్మరాజును సమీపించి, ఇప్పుడు మనకు దాసభావం పోయింది కనుక నువ్వు అనుగ్రహిస్తే ఇప్పుడే ఈ దుష్టులను కడదేరుస్తాను అన్నాడు. ధర్మరాజు భీముని వెన్ను నిమిరి, తమ్ముడు శాంతించు, ఇప్పుడు మనం ఏమీ చేయకూడదు అన్నాడు. స్వస్తి. ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిచి, నాయనా, మీ రాజ్యము మీ సిరి సంపదలు మీరే తీసుకుని ఇంతవరకు జరిగిన దాన్ని మర్చిపోయి సుఖంగా వెళ్ళండి. నువ్వు సజ్జనుడివి, ఈ దుస్సాహసాలను విస్మరించగలవని నేను ఎరుగుదును. నన్ను నీ పెద్ద తల్లిని స్మరించి వాళ్ళందరినీ క్షమించు. బంధుమిత్రులు 4 ఈ 4 రోజులు కులాసాగా గడుపుతారని ఈ వినోదానికి ఒప్పుకున్నాను. అది ఇలా పరిణమిస్తుందనుకోలేదు. మీరంతా ఇంద్రప్రస్థం వెళ్ళి ధర్మతత్పరులై ప్రజాపాలనం చెయ్యండి అన్నాడు. పాంచాలి సహితులై పాండవులు రథం మీద బయలుదేరారు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.